ఇప్పుడున్న సమాజంలో జనాలు కులాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, ప్రాంతాలు చూడట్లేదు, వాడు మంచోడా చెడ్డోడని చూడలేదండి. రెండు చూస్తున్నారు, పూరా రిచ్. ఇఫ్ ఈజ్ పూర్ ఈ గెట్స్ ఇన్సల్ట్, ఇఫ్ ఈజ్ రిచ్ ఈ గెట్స్ రెస్పెక్ట్. నిజమండి, నిజంగా చెప్తున్నాను. వాడు డబ్బున్నోడు అయ్యి ఉండి వాడు ఎంత చెడ్డోడైనా, ఎన్ని చెడ్డు పనులు చేసినా, వాడు ఏం చేసినా వాడిని పొగుడుతారు, వాడిని హైలైట్ చేస్తారు. అదే డబ్బులోడు ఎంత టాలెంటెడ్ అయినా సరే, ఎంత మంచోడైనా సరే, వాడికి సమాజంలో సరైన గుర్తింపు దొరకడం చాలా కష్టం. ఎక్కడో అరుదుగా ఒకరికి ఇద్దరు దొరికింది అంతే. దీని చిన్న ఎగ్జాంపుల్ మీరు కావాలంటే మీరు ఒకసారి అప్లై చేసుకొని చూసుకోండి. ఏదన్నా మీ సొంత బంధువుల ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు కార్డులు పంచడం దగ్గర నుండి, ఫ్లెక్సీలు బాతడం దగ్గర నుండి, ఫ్లెక్సీలు కట్టడం దగ్గర నుండి, టెంట్ సామాను, వంట అన్ని చూసుకుంటారు మీరు. కానీ చివరికి మిమ్మల్ని తిన్నావా తాగావా అని అడిగేవాడు ఎవడో ఉండడు. అదే ఫంక్షన్ కూడా తెల్ల సొక్క తెల్ల పాయింట్ వేసుకొని కొద్దిగా ఉంగరాలు గింగరాల హడావుడికి వచ్చాడు అనుకోండి, ఆడిని కూర్చోబెట్టి ఇంట్లో దాచిన ఆయుధాల కూర కూడా తెచ్చి ఆడికేస్తారు. అక్కడే కాదు, మీరు హాస్పిటల్లో కొంతమంది సేవ చేస్తుంటారు, ఆడు మంచిగా ఉండాలని కోరుకుంటారు, నిద్ర లేక బయట దోమలలో పడుకుంటారు. మీకు రెస్పెక్ట్ రాదండి. ఇప్పుడు 4 ఫ్రూట్స్ తీసుకొని ఒక 5,000 10,000 తీసుకుని వస్తే వాళ్ళని అలా చూస్తారు. ఇది ఎందుకంటే ఈ సమాజం ఎడిక్ట్ అయిపోయింది, రిచ్కి కనెక్ట్ అయిపోయింది. నీ దగ్గర డబ్బు ఉందా, నీ బ్యాడ్ హ్యాబిట్స్, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి అవసరం లేదు. డబ్బు ఉంటే, డబ్బు లేదా నీ దగ్గర ఏమన్నా సరే సరైన గుర్తింపు దానికి రాదు. కావాలంటే అప్లై చూసుకోండి. పెద్దరికానికి, మంచి మనసుకు గౌరవం ఇవ్వండి, పర్లేదు. ఎందుకంటే ఊళ్ళో ఒక నాయకుడు ఉంటాడు, లేకపోతే ఒక మంచివాడు ఉంటాడు, అలాంటి గౌరవం ఇవ్వండి, పర్లేదు. కానీ డబ్బుంటే ఏమైనా చేయగలం, చెడు చేసి కూడా మంచిగా నిరూపించగలం, వాడికి హాని చేసి కూడా ఒరే బాబు నీ చేసింది మేలేరా బాబు అనే ఇలాంటి ఉంటారు సార్. వాళ్ళని మాత్రం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొద్దండి. ఎందుకంటే నీ తిండి నువ్వు తింటున్నప్పుడు, నీ ఇంట్లో నువ్వు ఉంటున్నప్పుడు, నీ గుడ్డ నువ్వు కట్టేటప్పుడు వై షుడ్ యూ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ వెదర్ ఈజ్ రిచ్, ఎల్డర్, హూ ఎవర్ మే బి. ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఎందుకు ఇవ్వాలి? నీ జీవితానికి నువ్వే కింగ్వి. నీ అమ్మ నాన్నకి ఇవ్వు, నీ సిబ్లింగ్స్కి ఇవ్వు, నీ తమ్ముళ్ళకో, నీ అన్నలకో, నీ అక్కలకో, నీ చెల్లికో వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వు. అంతేగాని వాడు ఊడైతే మనకెందుకు, అడుగుంటే మనకి ఏమైనా పెడతాడా అన్న భావంతోనే బతకాలి, కసితో జీవించాలి. అంతే, కసితో నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. అంతే. ఎప్పుడు మా తాత తెల్ల పంచి కట్టాడు, మా నాన్న కట్టాడు, నేనో కడతానంటే కుదరదు కదా. మార్చాలి కదా, మార్చుకోవాలి కదా. నీ జీవితాన్ని నువ్వు ఇప్పుడు మార్చుకోకపోతే ఇంకెప్పుడు మార్చుకుంటావు? ఇంకా జీవితాంతా ఉడుగుని చేస్తూనే ఉంటావా? ఒకసారి ఆలోచించు మిత్రమా. వాడిని పొగుడుతూనే ఉంటావా? ఆడు పిల్లలు వాళ్ళ మనవలు పైకి వస్తూ ఉంటారు, నువ్వు ఇప్పుడు వచ్చేది చూసుకో.